ఫ్రెండ్స్, హలో అండి. మనం ఈరోజు N7 రోడ్డు పనుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పనులు ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఈ రోడ్డు నిర్మాణానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, వర్కులు ఎట్లా జరుగుతున్నాయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ N7 రోడ్డు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు N7 రోడ్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో E16 రోడ్డు కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాంతం నుంచి N7 రోడ్ ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. N7 రోడ్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. ఈ దారి మొత్తం N7 రోడ్డు వర్కులు జరిగేది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు దారిలో పోతా మీకు పనులు ఈ N7 రోడ్డు పనులు ఎట్లా జరుగుతున్నాయో మీకు చూపిస్తాం. ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చేవరకు ఇట్లా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా రోడ్డుకి ఇరువైపులా మురుగు వాటర్, తాగు వాటర్కి మళ్ళా అన్ని వర్కులు చూడండి ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ N7 రోడ్డు పనులు దారిలో పోతా మీకు చూపిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్కులు ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఎక్కడికి అక్కడే డ్రైనేజీకి సంబంధించిన పనులు, ఈ స్ట్రాంగ్ వాటర్కి సంబంధించిన పనులు అన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ టిట్కో ఇల్లు ఆనుకొని N7 రోడ్డు పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ టిట్కో ఇల్లు ఆనుకొని ఈ పనులు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దారిలో పోతే ఇంకా మీకు అన్నీ చూపిస్తూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ రోడ్డుకి సంబంధించి రెండు వైపుల డ్రైనేజ్ వర్కులు కూడా పూర్తవుతున్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గానే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది రోడ్ నెంబర్ 12కి సంబంధించిన పనులు. ఇక్కడ కూడా డ్రైనేజీ మొత్తం వర్కులు పూర్తి చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ స్ట్రాంగ్ వాటర్ 15 అడుగుల లోపల నుంచి డ్రైనేజ్ పనులు జరుపుతున్నారు ఫ్రెండ్స్. 15 అడుగుల లోపల నుంచి ఈ వర్కులు జరుపుతున్నారు ఫ్రెండ్స్. రోడ్డుకి ఇటువైపు రెండు సైడ్ల నుంచి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం N7 రోడ్డు నిర్మాణం ఆగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ నిడమానూరు గ్రామంలో నుంచి ఊర్లో నుంచి రోడ్డు క్రాసింగ్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకని ఇక్కడితో ఆపి దీని తర్వాత ఈ మళ్ళీ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వాలంటే ఎదురుగా ఉన్న మొత్తం ఆ ఇళ్ళన్నీ తీసివేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ నిర్మానూరు గ్రామం తర్వాత మళ్ళీ పనులు కంటిన్యూగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ నిర్మానూరు గ్రామం దాటుకుని అవతలకి వెళ్ళి పనులు ఎట్లా జరుగుతున్నాయి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. N7 రోడ్ నిర్మాణం పూర్తి అవ్వాలంటే ఇదిగో ఈ కనపడుతున్న ఇల్లు మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. ఇది మార్కింగ్ ఫ్రెండ్స్. త్వరలో దీన్ని కూడా తీసేస్తారు ఫ్రెండ్స్. ఈ నిర్మాణాన్ని ఊరి మధ్యలో ఉంది. ఇది ప్రభుత్వం వారు మార్కింగ్ వేశారు ఫ్రెండ్స్, చూశారుగా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మంగళగిరి నిడమనూరు ప్రధానమైన నిర్మాణం రోడ్డు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోడ్డును కూడా N7 రోడ్డు క్రాస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని గృహాలు తొలగించాల్సి వస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని నిర్మాణాలు తీసేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది నిడమనూరు గ్రామం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మళ్ళీ N7 రోడ్ నిర్మాణం ప్రారంభం. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తాం. దారిలో మీకు పోతా పనులు ఏ విధంగా జరిగినాయో మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పేదే, నా ఫోన్ కొంచెం పాత ఫోన్ అయినందువలన కొంచెం వీడియో క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ క్షమించి నన్ను
నా వీడియోలను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఎప్పుడూ నేను మరవలేను ఫ్రెండ్స్. నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వర్కులన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు N7 రోడ్ ఎక్కడైతే E16 రోడ్డు క్రాస్ అవుతుందో, E14 రోడ్డు క్రాస్ అవుతుందో అక్కడికి మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇది E14 రోడ్డు, ఇది N7 రోడ్ ఫ్రెండ్స్. ఇది E14 రోడ్డు ఫ్రెండ్స్. E14 సంబంధించిన పనులు కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఏ వర్కులు ఆగటం లేదు ఫ్రెండ్స్. అన్ని వర్కులు ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనం ఇదిగో ఫ్రెండ్స్, E7 రోడ్డు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇటు నుంచి ఇదిగో ఫ్రెండ్స్, ఇవన్నీగా కొత్తగా జరుగుతున్న స్ట్రాంగ్ వాటర్ నిర్మాణాలు మరి రెండు వైపులా అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. పనులు ఫాస్ట్గా వేగంగా జరుగుతున్నాయని ఇక్కడ వాళ్ళని అడిగితే చెబుతున్నారు ఫ్రెండ్స్. పనులన్నీ ఫాస్ట్గా చేస్తున్నారని చెబుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పనులన్నీ ఫాస్ట్గా ఎక్కడ ఆగకుండా జరుగుతున్నాయని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు ఫ్రెండ్స్. ఇది E13 జంక్షన్ పాయింట్ ఫ్రెండ్స్. E13 రోడ్డు జంక్షన్ రోడ్డుకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ E13 రోడ్డుకి సంబంధించిన పనులు కూడా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కొంచెం మనం ముందుకెళ్తే E12 రోడ్డు దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది పూర్వం ఇదివరకే ఈ రోడ్ నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్, కానీ ఇది అసంపూర్తిగా ఆగిపోయింది ఫ్రెండ్స్. అది అమృత యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఈ అమృత యూనివర్సిటీని ఆనుకొనే ఈ రోడ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్.